హలో అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ నా పేరు వచ్చేసి సంతృష్ణ. మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే పక్కన ఒక బెల్ ఐకన్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే కనుక నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. అండ్ ఇవాళ టాపిక్ వచ్చేసి మీరు కనుక థంబ్నెయిల్ చూసినట్టయితే ఇట్స్ ఆల్ రిలేటెడ్ టు మై సోలో ట్రావెలింగ్ డ్యూరింగ్ మై ప్రెగ్నెన్సీ అనమాట. అంటే నేను 5th మంత్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నేను యూరోప్కి సోలో ట్రావెల్ చేశాను. అది చాలా మందికి తెలీదు దట్ ఐ ట్రావెల్ డ్యూరింగ్ మై ప్రెగ్నెన్సీ అని. 5th మంత్ ప్రెగ్నెంట్ అప్పుడు నేను యూరోప్కి సోలో ట్రావెల్ ఎలా చేశాను అంటే నేను ఒక్కదాన్ని వెళ్ళానా అండ్ ఆర్ గ్రూప్ ఆఫ్ పీపుల్ అన్నోన్ పీపుల్తో వెళ్ళానా, ఏ కంట్రీస్కి వెళ్ళాను, హౌ డిడ్ ఐ సర్వైవ్ ఆ 10 to 12 days అన్నది. అండ్ నేను వెళ్ళిన కంట్రీస్ అన్నీను ఒకటే వీడియోలో నేను కవర్ చేయలేను కాబట్టి ట్రావెల్ సిరీస్ కింద నేను మల్టిపుల్ కంట్రీస్ని మల్టిపుల్ వీడియోస్ రిలీజ్ చేద్దామని అనుకుంటున్నాను. ఐ హోప్ దిస్ వీడియో విల్ బీ లిటిల్ హెల్ప్ఫుల్ టు యూ. అండ్ నచ్చితే కనుక కింద కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. సో బేసికలీ నా ట్రావెల్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది అని అంటే 2018 జనవరిలో నేను కన్సీవ్ అయ్యాను. అండ్ నేను అదే ఇయర్ ఏప్రిల్ ఎండింగ్లో నేను ట్రావెల్ చేశాను అనమాట. సో ఈవెన్ బిఫోర్ ఐ న్యూ దట్ ఐఎమ్ ప్రెగ్నెంట్ 2017 నవంబర్లోనే నేను ఏ ట్రావెల్ ఏజెన్సీతో అయితే వెళ్దామని అనుకున్నానో వాళ్ళకి ఒక 50K అడ్వాన్స్ కింద నేను ఆల్రెడీ పే చేసేసాను. అండ్ దాని తర్వాత నాకు ఇలా నేను ప్రెగ్నెంట్ అవ్వడం అండ్ ఆ ప్రాసెస్ స్టార్ట్ అయ్యింది. సో ఏప్రిల్లో వెన్ ఐ కన్సల్టెడ్ డాక్టర్, స్కానింగ్ అయ్యాక వెన్ ఐ వెంట్ ఫర్ ఎ చెకప్, అప్పుడు అడిగాను అనమాట డాక్టర్ని, ఇలాగ నాకు ట్రావెల్ ప్లాన్ ఉంది, అసలు ఇఫ్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ కెన్ ఐ ట్రావెల్ అని చెప్పేసి అడగానే సో షీ గేవ్ అస్ అ గ్రీన్ సిగ్నల్ అనమాట. ఆవిడే కాకుండా నా పర్సనల్ డాక్టర్ ఆవిడని కూడా కాల్ చేసి ఇలా అడిగాను, ఆంటీ నేను వెళ్ళొచ్చా అని అడిగితే ఆవిడ కూడా నేను ట్రావెల్ చేయొచ్చు అని చెప్పారు. సో విత్ దేర్ పర్మిషన్ అండ్ విత్ దేర్ అగ్రిమెంట్ నేను ట్రావెల్కి ప్రిపేర్ అయ్యాను. అప్పటి వరకు నా ప్లాన్ ఇట్ వాజ్ ఆన్ హోల్డ్. అంటే అప్పటి వరకు నేను వీసా ప్రాసెసింగ్, ఇది జస్ట్ నేను 25 days బిఫోర్ ట్రావెల్ జరిగిన స్టోరీ ఇది. ఎప్పుడైతే వాళ్ళు నాకు గో హెడ్ అని చెప్పారో అప్పుడే నేను నా డాక్యుమెంట్స్ నేను వీసాకి పంపించడం, వీసా ప్రాసెసింగ్కి పంపించడం, దాని తర్వాత నేను ప్రాసెస్ స్టార్ట్ చేశాను. అండ్ నా జర్నీ వచ్చేసి హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయింది. సిన్స్ మై ఫ్లైట్ టికెట్స్ ఆర్ బుక్డ్ ఫ్రమ్ ఢిల్లీ. సో నేను హైదరాబాద్ టు ఢిల్లీ ఫ్లై చేశాను అండ్ ఢిల్లీ టు బుడాపెస్ట్. ఓవర్ వచ్చేసి ఇస్తాన్బుల్లో ఉండింది. సో బేసికల్లీ హైదరాబాద్ టు ఢిల్లీ, ఢిల్లీ టు ఇస్తాన్బుల్ టు బుడాపెస్ట్ నా ఫైనల్ డెస్టినేషన్. అండ్ ప్లీజ్ నోట్, నోవేర్ ఫ్రమ్ ఇండియా వీ హ్యావ్ అ డైరెక్ట్ ఫ్లైట్స్ టు బుడాపెస్ట్. ఏజెన్సీతో అయితే బుక్ చేసుకున్నాను అని చెప్పాను. దాని నేమ్ వచ్చేసి జుగ్ని. యూ కెన్ చెక్ దెమ్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్. ఈ ట్రావెల్ ఏజెన్సీతో ఆల్రెడీ నేను 2 times ముందు ట్రావెల్ చేశాను. అండ్ దిస్ ఇస్ ప్యూర్లీ ఫర్ గర్ల్స్, హ్యాండిల్డ్ బై 2 guys అనమాట. సో ఇట్ ఈస్ వెరీ సేఫ్, సెక్యూర్డ్ అండ్ ట్రస్ట్వర్ది ట్రావెల్ ఏజెన్సీ నేను ముందు వెళ్ళిన వాటితో కంపేర్ చేస్తే. సో ఢిల్లీ నుంచి బుడాపెస్ట్ నాతో పాటు ఇంకో 3 girls జాయిన్ అయ్యారు. అండ్ వాళ్ళెవరో నాకు తెలీదు, నేనెవరో వాళ్ళకి తెలీదు. సో వీ స్టార్టెడ్ అవర్ జర్నీ టు యూరోప్ ఫ్రమ్ ఢిల్లీ. అండ్ వెళ్ళి బుడాపెస్ట్ రీచ్ అయిన తర్వాత వీ హ్యాడ్ అనదర్ ఫ్యూ గర్ల్స్ హూ జాయిన్డ్ ఇన్ దేర్. అండ్ ఓవరాల్గా ఒక 10 unknown girlsతో నేను ఒక 12 days ట్రావెల్ చేశాను. అండ్ ఇట్స్ ఆల్ అబౌట్ మై ట్రావెల్ సిరీస్ డ్యూరింగ్ మై ప్రెగ్నెన్సీ. సో ఇప్పుడు నా ఫస్ట్ డే ఇన్ బుడాపెస్ట్, అసలు నేను ఏమేమి చూశాను, వాట్ ఫుడ్, హౌ డిడ్ ఐ సర్వైవ్ ఫస్ట్ 2 days ఇన్ బుడాపెస్ట్ ఒకసారి మీరు చూసేయండి. సో ఫస్ట్ డే మేము ఈవినింగ్ అలా స్టార్ట్ అయ్యి వీ హ్యావ్ బీన్ టు షెన్జై చైన్ బ్రిడ్జ్. అది ఏంటి అని అంటే ఇట్ ఈస్ బిల్ట్ ఆన్ రివర్ డాన్యూబ్ అనమాట, లింకింగ్ బోత్ బుదా అండ్ పెస్ట్. సో బేసికలీ ఇది 7 bridgesని జాయిన్ చేసి ఈ ఫైనల్ బ్రిడ్జ్, ఈ చైన్ బ్రిడ్జ్ని ఫామ్ చేశారు. అండ్ ఫర్దర్ మోర్ డీటెయిల్స్ యూ కెన్ చెక్ అవుట్ ఆన్ గూగుల్. అండ్ ఐ డు నాట్ వాంట్ టు గో వెరీ డీప్ ఇన్ టు దోస్ డీటెయిల్స్, కానీ it is one of the must see places in Budapest.
ఇవి వచ్చేసి సైట్ సీయింగ్ బస్సెస్, బిగ్ బస్ అంటారు వీటిని. ఇవి మీరు ఆల్మోస్ట్ హోల్ ఆఫ్ యూరోప్ చూడొచ్చు. వన్ డే సైట్ సీయింగ్ మొత్తం స్టేట్ అంటే ఆ సిటీలో మొత్తం తిప్పేస్తారన్నమాట ఎట్ గో. సో ఐ థింక్ ఒక వన్ డే యూ కెన్ చెక్అవుట్ దీస్ ట్రిప్స్ ఆల్సో. సో ఇవి వచ్చేసి ట్రామ్స్, లోకల్ ట్రామ్స్. ఇంటర్ సిటీలో మీరు ఎక్కడైనా ట్రావెల్ చేయాలి అని అనుకుంటే ఐ థింక్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ట్రావెల్ మోడ్ అపార్ట్ ఫ్రమ్ లోకల్ బస్సెస్. మనకి బుదాపెస్ట్లో కరెన్సీ వచ్చేసి ఫారెన్, అండ్ ద బెస్ట్ పార్ట్ about this currency is మన INR Indian rupees higher than their currency అన్నమాట, which is like 1 INR is equal to 4 foreigns. సో అందుకనేసి ఫుడ్, డ్రింక్స్ అండ్ ట్రావెల్ అన్నీ కంపారిటివ్లీ చీప్ ఇక్కడ. అండ్ దిస్ ఇస్ కన్సిడర్డ్ టు బీ వన్ ఆఫ్ ది చీపెస్ట్ ట్రావెల్స్ కంట్రీస్ టు ట్రావెల్. మీరు కనుక బ్రెడ్ అండ్ చీజ్ లవర్ అయితే ఇది మస్ట్ ట్రై డిష్ లంగూస్ అనేసి. ఇది హంగేరియన్ ఫుడ్ స్పెషాలిటీ. ఇది వన్ ఆఫ్ యువర్ టు గో ఫుడ్ అని చెప్పండి వెన్ యూ గో టు బుదాపెస్ట్. అండ్ ద అదర్ వన్ ఇస్ గోలాష్ అనేసి. మనకి ఆ లిక్విడ్ ఫామ్లో మల్టిపుల్ స్పైసెస్ అండ్ మీట్ అండ్ వెజిటబుల్స్తో కలిపి ఉంటుంది. సో లంగూస్, గోలాష్ అండ్ అదర్ వన్ వచ్చేసి మనకి చిమ్నీ అనేసి నేను చేస్తూ ఉన్నారు. అది స్వీట్ ఐటమ్. సో విప్డ్ క్రీమ్ ఆర్ అందులో ఫ్లేవర్స్ వస్తాయి. చాక్లెట్ వచ్చేసి సో చిమ్నీ స్వీట్ అంటారు దాన్ని. సో అది కూడా ఇట్ ఇస్ వన్ ఆఫ్ యువర్ మస్ట్ ట్రై డిషెస్ వెన్. ఇది వచ్చేసి సెయింట్ స్టీఫెన్స్ బెసిలికా అంటారు దీన్ని. సో చాలామంది దీన్ని జ్యువెల్ ఇన్ బుదాపెస్ట్ క్రౌన్ అంటారు. సో దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ది గో టు ప్లేసెస్ వెన్ యు ఆర్ దేర్. అదండి నా ఫస్ట్ 2 days in Budapest. If you like this video, please like, share and comment, and please do not forget to subscribe to my channel. And until next video, stay healthy. Signing off, Santrishna. Bye bye.